హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు అదిగోండి. ముందుగా క్యారెట్ ముక్కలు వేసుకుని వేగించుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత గరిటతో అటు ఇటు కలియబెట్టాను ఫ్రెండ్స్. అదిగోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గరిటతో అలా కలియబెట్టాలన్నమాట. అదిగోండి పచ్చికారం, అల్లం పేస్ట్ అది కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలకు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసాను ఫ్రెండ్స్. అలా వేగించుకున్నాను. దాంట్లోనూ వేసుకుని అదిగోండి ఎగ్స్ కూడా అదిగోండి దాంట్లోనే ఆయిల్ వేసి కొంచెం మసాలా పౌడరు, పసుపు, కారం, సాల్ట్ అవన్నీ వేసి అదిగోండి ఎగ్ని తిప్పుతున్నాను అనమాట. అలా తిప్పుకుంటే చిన్ని చిన్ని ముక్కల కింద అవుతుంది ఫ్రెండ్స్. అదిగోండి ఎంత బాగుందో చూసారా, అలా అవుతుంది. అదిగోండి మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్ అనేది. సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ అన్నీ వేసుకుని అదిగోండి. తర్వాత రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. రైస్ వేసిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని రైస్లో కొంచెం కరివేపాకు కూడా పైన వేసి అలా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. బాగా డీప్ ఫ్రై చేశాను. అదిగోండి ఎంత బాగుందో చూసారా, రెడీ అయిపోయింది. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.